భగవద్గీత మా అత్త పేరు, మా చిన్న అత్త పేరు. మనం ఎప్పుడైనా సెల్ ఫోన్ వాడతాం కదా, ఆ ఫోన్ పాడైపోయింది ఇంకో పాడేస్తాం, లేదా ఒకటి ఇచ్చేస్తాం, లేకపోతే రీసేల్ ఏదో చేస్తాం. కొత్త ఫోన్ కొంటాం కదా, కొన్నప్పుడు వెంటనే అది కొనేసి చాలా బాగుంది అని ఫీల్ అవుతాం. తప్పేం లేదు, కొత్త ఫోన్ బాగుంటుంది. ఇంకా అంతే దీన్ని పోయి ఇప్పుడు అరకదినే ఫోన్ అది అరకదినే కంపెనీ. ఇంకా పద్దాక దాని గురించి మాట్లాడతామా కాదు కదా. మతం మాది వెంటనే మీ దేవుడు సైతాను, మీ దేవుడు మట్టిపోమ్మా, మీరు నరకానికి పోతారు అంటుంటారు కొందరు. అసలు అలాంటి వాళ్ళని ఆ పర్వతం తీసుకెళ్తాడు వాడు ఎవడైతే వాడు ఆలోచించు కదా. దేవుడు లోకం ఎంతో ప్రేమించు కదా. దేవుడు లోకం ఎంతో ప్రేమించును అన్నప్పుడు నేను మొన్న వీడియో పెట్టాను. ఏంటంటే యెహోవా దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు చెప్తున్నా నేను. స్టిల్ యూ లవ్ మీ అని పెట్టాను. ఎదురైందా? ఇప్పుడు నువ్వే యేసు ప్రభు దేవుడు అంటావు కదా, నేను యేసు ప్రభు దేవుడు కాదు అన్నాను. మరి ఇప్పుడు నన్ను ప్రేమించరా దేవుడు? ప్రేమిస్తేనే గాడ్, లేకపోతే రాడు. అవునా? ఇప్పుడు మనం మనుషులం కదా అమ్మా నాన్న, అది నిజం. కానీ ఆ దేవుడికి ఒక పేరు పెట్టి వాడే కరెక్ట్ అన్నాం రాంగ్. అవునా కదా? నువ్వు చెప్పింది చెప్తున్నాను. దేవుడు ప్రేమిస్తున్నాను, మనం కూడా ఉండాలి ఆ ప్రేమ. అవునా? అంటే అటు రాంగ్ అని చెప్పలేదు, ఇలా కాదు అని చెప్పలేదు, కానీ యేసు ప్రభు ఎలా చేశారు, ఆయన ప్రాణం పెట్టారు అన్న దాని గురించి ఒక మన ఫెయిత్. మనం ఎవడం చూడలేదు కదా. ఆయన ఏం శివుని చూడలేదు, నేను వెంకటేశ్వరాన్ని చూడలేదు, నువ్వు యేసుని చూడలేదు, దేవి యెహోవాని చూడలేదు. కానీ మనతో ఒక ఫెయిత్, ఆ ఫెయిత్ మన వ్యక్తిగతం, మనదే కరెక్ట్ అనేది మాత్రం బాగుంది. ఇక మనల్ని కన్ఫర్మ్ చేయకూడదు కదా. మేము హాస్పిటల్లో పనిచేస్తున్నాం, అది మీరు ఈ హాస్పిటల్లో గొప్పతని చెప్పాలి. పక్కకు మంచిది ఉందని పర్లేదని చెప్పకూడదు. ఎందుకంటే మీకు తిండెట్టేది ఇది. అవునా కదా? అలాగా నువ్వు అది నమ్మేవు, నథింగ్ రాంగ్. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా హాస్పిటల్ పనికిపోయిందండి, అది వేస్ట్ అండి అని చెప్పం కదా. అలా ఎవరు చెప్తారు? ఇక్కడ బిజినెస్ ఎవరు చెప్తారు కదా. కాబట్టి మీ నాన్నగారి పేరేంటి? రాముడు ఉన్నాడు. మీ నాన్న పేరేంటి? నా పేరు. సో ఇప్పుడు మీ నాన్న నీకు తోపు. ముందు వాడ క్రైస్తవులు అయితే సరే అవే పెట్టేస్తారు. మామూలైతే పంపిణీ వస్తారు. బాగుంది. చదివా బైబిల్ మొత్తం? ఏమన్నా అడిగితే చెప్పగలవా? చదువుకున్నా ఇవ్వకూడదు. మాకు భౌతికత చదవకుండా టెస్ట్ రాయకుండా దీక్ష తెలుసు. చిన్నపిల్లది తల్లు రామారావు కమిట్మెంట్ కావాలి. చిన్నపిల్ల చదివాను, నెక్స్ట్ సగం కూడా చదివానండి. పూర్తిగా అంటే చదివాను, కాకపోతే చాలా ఉంటాయి కదా ఇయర్స్ అన్నీ చాలా గుర్తుపెట్టుకోలేదు. ఏదైనా ఒక 5 10 ప్రశ్నలు అడిగితే చెప్పలేదు. 5 10 ఇప్పుడు నేను ఏమన్నట్టు చెప్పాలి అంటే ఒకటి అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే, ఎక్కువ అలాగే అంటారు కదా క్రిస్టియన్స్ అన్న అలా ఏంటంటే రాళ్ళు రప్పలు అని అంటారు. నీకు సేవింగ్ ఇవ్వకూడదు కానీ బంగారు తల్లి అని అంటారు. కానీ మీరు ఇప్పుడు దాకొస్తున్నా నాకు అర్థమైంది. అలానే కాదు, ఒక ఫెయిత్ బట్టి వాళ్ళు నమ్ముతున్నారండి. వాళ్ళకి మిరాకిల్స్ని బట్టి. బెంజమిన్ మంచిగా బెంజమిన్ గారు మంచిగా రామారావు ఎలా ఉంటారు? తప్పు
అయిపోయినా ఎంతో కాదు అంటే తప్పు వాళ్ళకి లేదు, జరిగే తప్పు లేదు. మిరాకిల్స్ మిరాకిల్స్ అంటే పక్కన తిట్టడమా పనికి మన మిరాకిల్స్ పక్కన అందరూ తిడతారండి అందరూ తిడతారు కదా ఇప్పుడు పరావస్తు చిన్న సూర్యులు గారు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరు? పీఠాధిపతి అంటారు కదా ఆయన ఎవరు అతను ఎవరు? పరాయి వస్తువులు తెలుసు కానీ పరావస్తువు పరవశ చిన్న చెన్నై సూర్యుడు అంటే ఎవరు అని గొప్ప